वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీమన్నారాయణీయము 34వ దశకము శ్రీరామచరిత్ర. గీర్వాణైరర్ధ్యమానో దశముఖనిధనం కోసలేషు ఋష్యశృంగే పుత్రీయామిష్టిమిష్ట్వా దదుషి దశరథక్ష్మా భృతే పాయసాగ్ర్యం తద్భుక్త్యా తత్పురంద్రేషు అపి తిసృషు సమం జాతగర్భాసు జాతో రామః త్వం లక్ష్మణేన స్వయమధ భరతేనాపి శత్రుఘ్ననామ్నా. దేవతలు రావణాసుని సంహరింపమని ప్రార్థించిరి. కోసల దేశపు రాజైన దశరథుడు ఋష్యశృంగునిచే పుత్రకామేష్టి యాగము నిర్వహించెను. అందు యజ్ఞపురుషునిచే పాయసము లభించగా అతని 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇయ్యగా వారా పాయసమును భుజించి గర్భవతులైరి. వారి యందు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను రూపమున నీవే స్వయముగా అవతరించితివి. కోదండీ కౌశికస్య క్రతువరమవితుం లక్ష్మణేనానుయాతో యాతో భూస్తాతవాచ మునికథిత మనుద్వంద్వ శాంతాద్వకేదః నృణాం త్రాణాయ బాణైర్మునివచన బలాత్ తాటకాం పాటయిత్వా లబ్ధ్వాస్మాద్ అస్త్రజాలం మునివనమగమో దేవ సిద్ధాశ్రమాఖ్యం. తండ్రి ఆజ్ఞచే కోదండమును ధరించి లక్ష్మణుడు వెంటరాగా విశ్వామిత్రుని యాగరక్షణకు వెళ్ళితివి. విశ్వామిత్రుడు ఉపదేశించిన బల అతిబల అను మంత్రముల మహిమచే ప్రయాణశ్రమను, ఆకలి దప్పులను జయించి ముని వాక్య బలముచే మానవ సంరక్షణ కొరకు తాటకను చంపి విశ్వామిత్రుడు ఇచ్చిన అనేక అస్త్రములను గ్రహించి ఆ ముని తపమాచరించు సిద్ధాశ్రమమునకు వెళ్ళితివి. మారీచం ద్రావయిత్వా మకశిరసి శరైరణ్య రక్షాంసి నిఘ్నన్ కల్యాం కుర్వన్న హల్యాం పది పదరజసా ప్రాప్య వైదేహగేహం విందానశ్చాంద్రచూడం ధనుః అవనిసుతాం ఇందిరామేవ లబ్ధ్వా రాజ్యం ప్రాతిష్ఠదాత్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరైః సదారైః. ఆ యజ్ఞశాలలో నుండి మారీచుని తరిమి ఆ యజ్ఞమునకు విఘ్నము కలిగించుచున్న సుబాహుని ఇతర రాక్షసులను నీ శరములతో సంహరించితివి. నీ పవిత్ర పాద ధూళిచే అహల్యను ధన్యురాలిని చేసి జనకుని గృహమునకు పోయి చంద్రధరుడైన శివుని విల్లును విరిచి సాక్షాత్ మహాలక్ష్మి భూపుత్రి అయిన మా జానకిని చేపట్టితివి. పెండ్లి కూతురులతో కూడిన నీ 3 తమ్ములతో మీ రాజధానికి బయలుదేరితివి. ఆరుంధానే రుషాంధే కిల భృగుతిలకే సంక్రమయ్యస్వతేజో యాతే యాతోస్యయోధ్యాం సుఖమిహ నివసన్ కాంతయా కాంతమూర్తే శత్రుఘ్నేరైకదాధో గతవతి భరతే మాతులస్యాధివాసం తాతారబ్దోభిషేకః తవ కిల విహతః కేకయాధీశపుత్ర్యా. మార్గములో అతి రోషముతో భృగువంశ శ్రేష్ఠుడగు పరశురాముడు నిన్ను అడ్డగించినాడు. కానీ తన వైష్ణవ తేజము నీకు సమర్పించి అతడు వెళ్ళిపోయెను. తరువాత అయోధ్యను చేరి నీ ప్రియపత్నియగు సీతతో సుఖముగా నివసించుచుంటివి. తరువాత ఒకనాడు శత్రుఘ్నునితో కలిసి భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళెను. ఆ సమయమున నీ తండ్రి దశరథుడు నీకు రాజ్యపట్టాభిషేకము జరుపుటకు నిశ్చయించగా అది కేకయ్య రాజపుత్రియగు కైకాదేవిచే విఘ్నపరచబడెను. తాతోక్త్యా యాతు కామో వనం అనుజవధూ సంయుతశ్చాపధారః పౌరాన్నారుధ్య మార్గే గుహ నిలయగతః త్వం జటాచీరధారీ నావాసంతీర్య గంగాం అధిపదవి పునఃత్వం భరద్వాజమారాన్నత్వా తద్వాక్యహేతోరతిసుఖమనసః చిత్రకూటే గిరీంద్రే.
తరువాత నీవు నీ తండ్రి కైకకిచ్చిన మాటను చెల్లించుటకు నీ తమ్మునితోనూ ధర్మపత్నితోనూ కూడి అరణ్యమునకు ధనుర్ధారివై బయలుదేరితివి. నీవెంటే వచ్చుచున్న పౌరులను వలదని మార్గమధ్యముననే నిలిపి నీవు గుహుని నివాసమును చేరితివి. జటలను నారవస్త్రములను ధరించిన నీవు ఆ గుహుని నావలో గంగానదిని దాటితివి. మార్గమధ్యమున భరద్వాజునికి నమస్కరించి ఆయన చెప్పిన విధముగా చిత్రకూట పర్వతమునకు వెళ్ళి అచ్చట సుఖముగా నివసించితివి. శ్రుత్వా పుత్రార్తిఖిన్నం ఖలు భరతముఖాత్ స్వర్గయాతం స్వతాతం తప్తో దత్వాంబు తస్మై నిదదిద భరతే పాదుకాం మేదినీం చ అత్రిం నత్వాధగత్వా వనమతి విపులం దండకం చండకాయం హత్వా దైత్యం విరాధం సుగతిమకలయశ్చారుభో సారభంగీం. నీకై తపించి నీ తండ్రి స్వర్గస్థుడయ్యనను వార్తను భరతుని వలన విని సంతాపమును చెంది తండ్రికై తర్పణాదులను జరిపితివి. భరతునకు పాదుకలను రాజ్యభారమును అప్పగించితివి. తరువాత ముందుకు సాగుతూ అత్రి మహామునిని దర్శించి నమస్కరించితివి. ఆ పైన అతి విశాలముగు దండకారణ్యమున ప్రవేశించి భయంకర శరీరుడగు విరాధుడను రాక్షసుని సంహరించితివి. శరభంగ మహామునిని అనుగ్రహించి అతనికి ఉత్తమగతిని ప్రసాదించితివి. నత్వాగస్త్యం సమస్త శరనికర సపత్నాకృతిం తాపసేభ్య ప్రత్యశ్రౌషీ ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే బ్రహ్మాస్త్రే చాపి దత్తే పతి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం మోదాద్గోదాతటాంతే పరిరమసి పురా పంచవట్యాం మధుట్యా. ఓ స్వామి, అటుపైన నీవు అగస్త్యమునిని దర్శించి నమస్కరించితివి. తాపసులకు రాక్షసుల వలన కలుగు బాధలను విని ఆ రాక్షస సమూహములను సంహరింతునని ప్రతిజ్ఞ చేసితివి. ఆ అగస్త్యముని నీకు ఇచ్చిన వైష్ణవ చాపమును బ్రహ్మాస్త్రమును గ్రహించితివి. ఆపై ముందుకు పోవుచు త్రోవలో నీ తండ్రికి మిత్రుడగు జటాయువును దర్శించితివి. తరువాత గోదావరి తీరమున గల పంచవటి ప్రదేశమున నీ పత్నితో కూడి ఆనందముగా విహరించితివి. ప్రాప్తాయాః శూర్పణఖ్యా మదనచలధృతేరర్ధనైర్నిస్సహాత్మా తాం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషాతేన నిర్లూననాసాం దృష్ట్వైనాం దృష్టచిత్తం కరమభిపతితం దూషణం చ త్రిమూర్తం వ్యాహింసీరాశరానపియుత సమధికాం తక్షణా దక్షతోష్మా. అప్పుడు నీ ఉన్న చోటికి శూర్పణఖయను రాక్షసి వచ్చెను. నీ పట్ల మోహము కొని నిన్ను కోరగా దానిని లక్ష్మణుని దగ్గరకు పంపితివి. అతడు ప్రబల కోపముతో దాని ముక్కు చెవులను కోసి పంపెను. ఆ వికృత రూపము చూసిన కరుడు, దూషణుడు, త్రిశురుడు అను రాక్షసులు రోషముతో నీ మీదికి రాగా తక్షణమే వారిని సంహరించితివి. వారితో పాటు 10,000 మంది రాక్షసులు రాగా వారు విసిరిన 10,000 బాణములను అవలీలగా ఖండించి వారందరినీ నీవు ఒక్కడవే వధించితివి. సోదర్యా ప్రోక్తవార్త వివశదశముఖాదిష్టమారీచమాయ సారంగం సారసాక్ష్య స్పృహితమనుగతః ప్రావధీర్బాణఘాతం తన్మాయాక్రంద నిర్యాపిత భవదనుజాం రావణస్తా మహర్షి తేనార్తోపి త్వం అంతః కిమపి ముదమథాత్ త్వద్వధోపాయలాభాత్. చెల్లెలకు శూర్పణఖ చెప్పిన మాటను విని అతి కోపముతో రావణాసురుడు మారీచుని సాయము కోరెను. అతడు మాయాలేడి కాగా అది కోరిన సీతకై ఆ బంగారు లేడిని వెంబడించి బాణమును వేయగా ఆ మాయాలేడి రూపమున ఉన్న మారీచుడు చేసిన మోసపు ఆక్రందనము విని సీతాదేవి నీ తమ్ముని కుటీరము నుండి నీ కడకు బయటకు పంపగా ఆ సమయమున రావణాసురుడు సీతమ్మని అపహరించెను. ఆ సంఘటనచే నీవు బాధపడినను రావణుని సంహరించుటకు ఉపాయము దొరికెనని మనసులో ఆనందపడితివి. భూయత్తన్వీం విచిన్వన్ అహృత దశముఖ తత్వధూం మద్వధేనే చుక్త్వా యాతే జటాయౌ దివమధ సుహృద
ప్రాతనో ప్రేతకార్యం గృహణానం తం కబంధం జగనిధ శబరీం ప్రేక్ష్య పంపాతటే త్వం సంప్రాప్తో వాతసూనుం వృషముదితమనాః పాహి వాతాలయేశ. ఆ తరువాత నీవు సీతమ్మకై వెదకుచూ రావణునిచే కొట్టబడిన జటాయువును చూసి అతని వలన రావణుడు సీతమ్మను అపహరించనని వింటివి. జటాయువునకు పరలోక క్రియలు జరిపి స్వర్గమును అనుగ్రహించితివి. తరువాత ముందుకు సాగిపోవుచు మిమ్ములను పట్టుకునిన కబంధుని సంహరించితివి. శబరిని చూచి అనుగ్రహించి పంపాతటమున వాయుపుత్రుని చూచి మిక్కిలి ఆనందమును పొందితివి. ఓ వాయుపురాధీశ, మమ్ము రక్షింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 34వ దశకము సమాప్తము.